వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఋషులు కోరుకున్నారు, స్వామి నీ చేత మేము నడిపించబడాలి సక్రమంగా యజ్ఞయాగాదులతోటి. అందుకోసమని చెప్పి నీవు మాకు అనుగ్రహించు ఎప్పటికైనా అంటే దానికోసం కూడా వేలాది మంది ఋషులు ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ కోసం మళ్ళీ అవతరించి వచ్చారు. ఆయన దగ్గర ధర్మ సూక్ష్మాలు నేర్చుకున్నారు. వేద సూక్తముల సౌందర్యాన్నంతా ఆరాధన చేశారు, ప్రచారం చేశారంటుంది విష్ణు పురాణము. ఇక రెండవ సన్నివేశం కొంచెం విచిత్రమైన సన్నివేశం. కూర్మావతారం ఎత్తాడు స్వామి. కూర్మావతారం ఎత్తినప్పుడు లక్ష్మీదేవి కన్నా ముందు 60,000 మంది అంటారు, 6,000 మంది అంటారు అప్సరసలు ఆవిర్భవించారు. ఆ అప్సరసలంతా లక్ష్మీదేవికి అక్కయ్యలవుతారు కదా. శాస్త్ర మర్యాద ఏమిటో తెలుసునా? అక్కలకి వివాహం కాకుండా చెల్లెల్ని వివాహం చేసుకున్నట్టయితే అలాంటి వాళ్ళకి ఒక పేరు పెట్టారు. పాపం వేదంలోనే ఉంది పేరు. అది దోషము అన్నారు. పరివేత్త అని దోషమది. అలాంటి దోషము సవరించాలి. అందుకని అప్సరసలు కోరుకున్న మాట ఒకటే, స్వామి నీ లీలలు విచిత్రములు. నీ ఆదేశం ప్రకారం మేము స్వర్గంలో ఉంటూ అందరినీ సేవిస్తాము. ప్రత్యక్షముగా నిన్ను సేవించే అవకాశము మాకుండదా? అదుగో హరి పూజార్థము పుట్టుడు సురవనితలు బ్రహ్మదేవుడు చెప్పాడు. అందుకోసం ద్వాపరయుగంలో కృష్ణావతార సమయానికి ఆయా నగరములలో వ్రజ వనితలుగా వీళ్ళంతా ఆవిర్భవించారు. తరువాతి అవతారం అంటే కృష్ణావతారం అన్నది ఒక్క కారణం కాదు, ఇన్ని కారణాలని చెప్పడానికి. వారావతారం ఎత్తాడు. ఎత్తి వచ్చినప్పుడు ఆ హిరణ్యాక్షుడు నోరు జారి ఒక మాట అన్నాడు, ఈ భూమండలం నాది, ఎవడివయ్యా నువ్వు? అజ్ఞ మహీం విముంచ రసౌకసాం విశ్వసృజే, లోపల అట్టే పెట్టుకున్నాను, ఈ భూమి నాది, ఎవరయ్యా నువ్వు అడుగుపెట్టేది? ఇయం అర్పిత విశ్వసృజే ఇయం అర్పిత, నాకు భోగ్యముగా బ్రహ్మదేవుడు నాకు ఇచ్చాడు ఈ భూలోకాన్ని, ఎవడయ్యా నువ్వు తీసుకుంటావు అన్నట్ట. పాపం స్వామికి బాధ కలిగింది. భూదేవి తన భార్య అదలా ఉంచండి, కానీ భూమండలమంతా తన సంతానమంతా కూడా హాయిగా అనుభవించాలి. అనుభవించడానికి యోగ్యత కలగాలి. ఈ భూమండలమంతా విభాగాలుగా అయితే ఒక్కొక్క విభాగానికి అధిపతి ఉండాలి, ప్రభువు ఉండాలి, రాజు ఉండాలి. వాళ్ళందరి చేత కూడా ప్రజలంతా పోషించబడాలి. ఇంత ఉంది. అలాంటి రాజులని చక్కగా తయారు చేయడం కోసమని చెప్పి అవతరించిందే కృష్ణావతారము. తాను రాజు కాలేదు, రాజులని చేశాడు. ఆధునిక పరిభాషలో కింగ్ మేకర్ అంటారు. ఎలాగా? పరశురామావతార కాలంలో ఉండగా మహారాజు తప్పు చేసినట్టయితే తప్పు చేసిన మహారాజు వల్ల శిక్ష ఎలా పడుతుందో చెప్పాడు పరశురాముడు. రాజన్నవాడు ఎలా ఉండాలో చూపించడానికి వచ్చినవాడు రామావతారంలో రాజవంశాలు స్థాపించాడు. కాదు, రాజులన్నవాడు ఎలా ప్రవర్తించాలో చూపించడానికి అన్నట్టుగా రామావతారం వచ్చిన మహారాజుల్ని కొన్ని వందల మందిని మహారాజుల్ని చేశాడు కృష్ణావతారంలో. ఇందుకోసం అని చెప్పి అంటే వరాహావతార కాలంలో వచ్చిన విశేషం అది. ఇక నరసింహావతారం ఎత్తినప్పుడు ప్రహ్లాదుడి రక్షణ కోసం మనకందరికీ తెలుసును. హిరణ్యకశిపుణ్ణి వధించాడు, అది మనకందరికీ తెలుసును. బాగుంది. అలాంటి సందర్భంలో గంధర్వులందరూ కూడా వచ్చారు. యక్షులు, కిన్నరులు వీళ్ళందరూ వచ్చారు. సురభి కూడా వచ్చింది. గంధర్వులు అన్నారు, స్వామి మేమంతా నిన్ను గానము చెయ్యాలి, యజ్ఞంలో ఉండే యజ్ఞ సూక్తాలు గానం చెయ్యాలి. అలాంటిది మా చేత చాకిరీ చేయించుకుని తన కీర్తిని గానం చేయించుకున్నాడు హిరణ్యకశిపుడు. లేని కీర్తిని ఆపాదించుకుని మేము అబద్ధాలాడుతూ మాట్లాడుతూ పాటలు పాడాల్సి వచ్చింది. మా గానమునకు సార్థకత కలగాలంటే నిన్ను స్తోత్రం చెయ్యాలయ్యా అన్నారు గంధర్వులు. అలాగే నాగకాంతలు, యక్షకాంతలు వీళ్ళంతా. ఆఖరికి సురభి కూడా అంది,
స్వామి, ఈ దుర్మార్గుడు చేసిన పని ఏమిటో తెలుసునా? నా సంతానము పచ్చగడ్డి మేసినప్పుడు ఆ పచ్చగడ్డి మేసిన దానివల్ల వచ్చే ఆనందము, తృప్తి అన్నది వాడు దొంగిలించాడు. అంటే పశువులు మేత మెయ్యడమే తప్ప పాలని యజ్ఞాదులకు ఇవ్వడానికి లేకుండా పోయింది. భాగవతంలో చాలా విస్తారంగా చెప్తారు ఈ భాషని. అంచేత నా సంతానాన్ని రక్షించాలయ్యా, నువ్వు వాటికి జరిగిన పాపాన్ని తొలగించాలయ్యా. అందుకనే అవన్నీ కూడా ఆవు దూడలుగా, ఆవులుగా అక్కడికి రావడం జరిగింది. గంధర్వ గానమే వేణుగానముగా కృష్ణ అవతారంలో వచ్చింది. రామావతారంలో వీణాగానముగా కుశలవుల ద్వారా, ఇక్కడ వేణువు ద్వారా స్వయముగా అతని ద్వారా గంధర్వగానం లోకంలో ప్రవర్తించింది. ఇక వామనావతారం వచ్చేసరికి ఇంకో మహాతల్లుంది. ఎవరావిడ? రత్నమాల. ఆవిడ ఏం చేసింది? కృష్ణ పరమాత్మని చూచి, అప్పటి కృష్ణుడు కాదు, ఎవరైనా ఆ మహానుభావుడు వామనావతారంలో ఉన్నాడు కదా, వచ్చి నడచి వస్తుంటే ఇలాంటి పిల్లవాడికి పాలు ఇవ్వాలి అనుకుందట. తప్పకుండా ఇద్దుగాను జన్మలోను అన్నాడు ఆయన. కానీ ఈయనే విశ్వరూపం ధరించి బలిచక్రవర్తి తొక్కి బారేస్తుంటే విషమిచ్చి ప్రాణాలు తోడేస్తే బాగుంటుంది అనుకుందట. తదాస్తు అన్నాడు. అంచేత ఒకే సమయంలో పాలు ఇవ్వాలి, విషము ఇవ్వాలి, ఎవరివ్వగలరు? అందుకని అదే రత్నమాల కృష్ణ అవతారంలో ఆవిర్భవించింది, పూతనగా ఆవిర్భవించింది. అంటే ఒక్కొక్క జన్మ లోపల, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కళ్ళు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేర్చడానికి లేక తరువాతి కాలంలో అదుగో రత్నమాలే అలా వచ్చింది. సరే, శ్రీరామావతారం ఎత్తాడు స్వామి. మహర్షులంతా స్వామి సౌందర్యాన్ని చూచి ఆలింగనం చేసుకోవాలనుకున్నారు. వాలి ఉన్నాడు, వేళాకోళం చేశాడు. సూర్యవంశంలో జన్మించావు గనక సూర్యపుత్రుని రక్షించావు, ఇంద్రపుత్రుడైన నన్ను వధించావా స్వామి అంటూ చమత్కరించాడు ఒక పదంలోను వాలి. నిజమే, దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాలనుకున్నాడు. అలాగే వానరులంతా ఉన్నారు. వానరులందరూ కూడా రామావతారం, ఇది చమత్కారంగా ఒక తోట మనకి వ్రజభాగవతం అన్న దాంట్లో కనిపిస్తుంది. వానరులంతా అన్నట్ట, స్వామి నువ్వు ఉండగా నీ పట్టాభిషేకంలో మేమంతా అలవాటు లేని పని కింద కూర్చుని భోజనాలు చేయాల్సి వచ్చింది. మేము వానరులము కదా, మేము వానరులుగా ఉండగానే నువ్వు మాకు భోజనం పెట్టాలి అన్నట్ట. గుర్తు తెచ్చుకోండి, కృష్ణావతారంలో తాను వెన్నముద్దలు తింటూ మర్కాయ భోజయన్ కోతులకు కూడా పెట్టాడు కృష్ణ పరమాత్మ. ఇవి కేవలం లీలలు కాదు, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క తోట మిగిలిపోయిన పనులు మళ్ళీ ఇక్కడ చేశాడు కృష్ణ పరమాత్మ. కపిల మహర్షి రామచంద్రస్వామి వస్తే ఆయన సత్కారం చేద్దాం అనుకున్నాడు. కానీ కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్లకుండానే రామావతారం గడిచిపోయింది. ఆ కపిల మహర్షి కపిలధేనువుగా రేపల్లెలో ఉంది. కృష్ణునికి చాలా ప్రీతిపాత్రమైన గోవది. అంటే ఒక కృష్ణావతారం వెనకాల ఎంతమంది కోరికలు ఉన్నాయో చూడండి. ఇక నరకాసురుడున్నాడు. నరకాసుడు ఎక్కడివాడు? భూదేవి కుమారుడు. ఆయన కోరుకున్న వరం ఏమిటో తెలుసా? తల్లిదండ్రుల ఎదురుకుండానే నా మరణం జరగాలి అన్నాడు. ఎవడైనా కోరతాడని యుద్ధంలోనూ? తల్లిదండ్రులు ఎదురు పడగానే వాళ్లతో యుద్ధం చేస్తూనే నేను మరణించాలి అన్నాడు. అందుకనే కృష్ణావతారంలో కృష్ణుడిగా తండ్రి గారు, భూదేవి సత్యభామ రూపంగా, అందుకనే నరకాసుర వధ కోసం అవతారం ఎత్తాల్సి వచ్చింది. నరకాసుని కాలంలోనే 16,000 మంది స్త్రీలని బంధించాడు. వాళ్ళంతా వృద్ధకాంతలయ్యారు. మరి వాళ్ళని వివాహం ఎవరు చేసుకుంటారండి? రాజపుత్ర స్త్రీలు. అందుకనే కృష్ణావతారంలో 16,000 వివాహం చేసుకున్నాడు. ఇది ఎవళ్ళు మాట్లాడరు. వాళ్ళంతా ఎప్పటి వాళ్ళు? నరకాసుడి కాలం. అంటే రామావతారం కంటే ముందున్నవాళ్ళు. కృష్ణ శబ్దం వినగానే ఏదేదో రాసలీలా, ఏదేదో ఘట్టం కాదు, దీని వెనకాలన్న అంతరార్థాన్ని చూడాలి. ఇంకొక చమత్కారం ఉంది. ముచుకుందుడని ఉన్నాడు ఒక ఆయన. ఆయన ఎప్పటివాడు? మాంధాతృ కాలం నాటివాడైన మాంధాత గారి కుమారుడు. ఆ మాంధాత గారి కుమారుడు ముచుకుందుడు దేవతల కోసమని యుద్ధం చేశాడు. దేవతల కోసం ఈ కుమారస్వామితో పాటు యుద్ధం చేశాడు. అయిపోయింది. కిందకు వచ్చాడు, అడిగాడు ముచుకుందుడు, మా వాళ్ళు ఉన్నారా అని. మీ వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారే, తరతరాలు గడిచిపోయాయి, ఇప్పుడు నీ వాళ్ళు ఎవళ్ళు లేరు, అయితే నాకు మోక్షం కావాలి,
మోక్షం మేము ఇవ్వలేము. ఎవరు ఇవ్వాలి? శ్రీ మహావిష్ణువు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అప్పుడు అడిగాడు, నేను హాయిగా వెళ్ళి నిద్రలో ఉంటాను, కానీ నేను నిద్ర లేచి కన్నులు తెరిచే సమయానికి నా ముందు ఎవడైనా ఉంటే వాడు భస్మం కావాలి. అంచేత కృష్ణ భగవంతుడే వచ్చి నాకు మోక్షం ఇవ్వాలి అన్నాడు. అందుకనే ముచుకుందుడు కొండ గుహలో పడి నిద్రపోతుంటే కృష్ణ పరమాత్మ కాలనేమి తరుగుతుంటే పారిపోయినట్టు నటించి లోపల ప్రవేశించాడు. కాలనేమి ఎదురుపడ్డాడు, ముచుకుందుడిని తన్నాడు, కళ్ళు తెరిచాడు ముచుకుందుడు. కాలనేమి భస్మమయ్యాడు. కృష్ణ పరమాత్మ ఈయనకి మోక్షం ఇచ్చాడు. అంటే ఒక కృష్ణ అవతారంలో ఎన్ని గాథలు మనం పట్టించుకొని ఉన్నాయో గమనించండి. ఒక్కొక్క దానికి ఇదో విశేషం. కృష్ణ అవతారంలో ఇంకో సన్నివేశం చెప్పాడు కృష్ణ పరమాత్మ. అవతారం ఎత్తడానికి ఇన్ని కారణాలు. ఆయన అంటాడు, ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు ఒళ్ళు దగ్గరించుకు దానమియ్యి. ఎలాగా? దానము చేసి అహంకరించకో, ప్రమాదం. నృగమహారాజన్న ఆయన దానాలు చేయడంలో ప్రసిద్ధిట. అలాంటి వాడు పొరపాటుని ఒక ఆయనకి 100 గోవులు దానం ఇస్తే ఒక గోవు పొరపాటుని తప్పించుకుని రాజుగారి మందలో కలిసింది. అది తెలియక రాజుగారు మళ్ళీ ఆ గోవుని దానం ఇచ్చాడు. ఆ గోవుని అసలు ముందు దానం పుచ్చుకున్నవాడు రెండో వాడిని కోప్పడ్డాడు, గోవుని దొంగిలించావా అని. ఇద్దరూ వచ్చారు రాజు దగ్గరికి. రాజు క్షమార్పణ చెప్పుకుని ప్రాయశ్చిత్తంగా 100 గోవులు ఇచ్చాడు. బాగానే ఉంది. చిట్ట చివరికి శరీరం చాలించే ముందు యముడు వచ్చి అడిగాడు, చిన్న పాపం చేశావు, పెద్ద పుణ్యం చేశావు, ఏది ముందు అనుభవిస్తావన్నాడు. చిన్న పాపమే కదా, అదే అనుభవిస్తా అన్నాడు. ఆ దెబ్బతో నృగమహారాజు ఏమయ్యాడో తెలుసునా? 2.5 యుగాల పాటు ఊసరవెల్లిగా ఒక గోతిలో పడి ఉన్నాడు కృష్ణావతారం వచ్చేదాకా. కృష్ణుడు వచ్చి ఆ ఊసరవెల్లిని తీసి అవతల పడేస్తే మోక్షం వచ్చింది. నృగమహారాజుకి మోక్షం కలిగించాలి. అయ్యా, అసలు కృష్ణావతారం దగ్గర రాలేదు వీరు అంటారా? నిజమే. కృష్ణుడు దేవకీ వసుదేవులకి అష్టమ గర్భంలో పుట్టాడా? మొదటి గర్భంలో రావచ్చు కదా, నష్టం ఏమిటి? అసలు ఈ దేవకీ వసుదేవులు ఎవరు అంటే, ఒకప్పుడు వీళ్ళు ప్రజాపతులు. పురుష్ణి సుతప అనే ప్రజాపతులు వాళ్ళిద్దరూ తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమైతే మోక్షం అడగలే, మాకు సంతానం కావాలి అన్నట్ట. మహానుభావులు వరాలు కోరుకునే తెలివి తక్కువ వీళ్ళది. అనేసరికి నీలాంటి కొడుకు సంతానం కావాలన్నట్ట. నాలాంటి వాడంటూ రెండో వాడు ఉండడు, ఒక్కడే ఉంటాడు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, నేనే నీ కొడుకుగా పుడతాన్నాడు. పురుష్ణి సుతపులకి పుట్టాడు, పురుష్ణి గర్భుడు అనే పేరుతోటి. ఆ తరువాత వాళ్ళిద్దరూ అదితి కశ్యపులయ్యారు. మళ్ళీ వామనావతారం ఎత్తి రెండవసారి పుట్టాడు. మూడవసారి దేవకీ వసుదేవులయ్యారు వాళ్ళిద్దరూ కృష్ణావతారం. అయ్యా, 3 సార్లు ఎందుకు పుట్టాల్సి వచ్చిందండి? ఆ మహాతల్లి కంగారు కొద్దీ నీలాంటి కుమారుడు కావాలి అంటే అయిపోయేది కదా. కుమారుడు కావాలి, కుమారుడు కావాలి, కుమారుడు కావాలి అని 3 సార్లు అందిట ఆవిడ. అందుకని 3 సార్లు అన్నావు కనుక 3 జన్మల్లో నీ కుమారుడుగా పుడతాను అన్నాడు. అందుకని పుట్టాడు. దేవకీ వసుదేవులకి సంతానముగా 8వ గర్భంలో వచ్చాడు. 8వ గర్భంలో ఎందుకు రావాలండి? దానికి మళ్ళీ భాగవతంలో మనకి బోళ్ళంత కథ ఉంది. మరి ముందున్న 7 ఎవరయ్యా? ముందున్న 7 కాదు, ముందు 7వవాడు బలరాముడు. ఆయన పక్కనట్టే పెట్టండి. 6 ఉన్నారు. వాళ్ళెవళ్ళు? షడ్గర్భులు అని ఉన్నారు. మరీచి, వర్ష అనే వాళ్ళ ఆ గంధర్వులు ప్రజాపతులు వాళ్ళ కుమారుడు. వీళ్ళు ఏం చేశారు? ఊర్ణ అని తల్లికి పేరు. వీళ్ళు కూడా ఊర్ణ అంటే సాలిపురికి అని అర్థం ఉంది. వీళ్ళు కూడా ఏం చేశారు? బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేశారు. మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్పి. అక్కడితో ఆగారా? బ్రహ్మలోకానికి వెళ్ళి వేళాకోళం చేశారు బ్రహ్మదేవుణ్ణి. నీ సృష్టి మేము చేశాం, నీకున్న బుద్ధి మాకు లేదని చెప్పి. ఎందుకని? సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు కదా, అందుకనిట చెప్పించాడు. మీరు రాక్షసులై పుట్టండి అన్నాడు. పుట్టారు. కాలనేమి కొడుకులై పుట్టారు. ఆ సమయంలో హిరణ్యకశిపుడు పరిపాలన చేస్తున్నాడు. వీళ్ళు బుద్ధి తెచ్చుకుని శంకరుణ్ణి బ్రహ్మని స్తోత్రం చేస్తుంటే హిరణ్యకశిపుడు తిట్టాడు, మీ నాన్న చేతిలో మీరు పండి అని చెప్పి. అనుకోకుండా హిరణ్యకశిపుడు పోయాడు, కాలనేమి పోయాడు, వీళ్ళు మిగిలిపోయారు. అందుకని వీళ్ళు 6 దేవకి కడుపును పుట్టారు. కాలనేమి కంసుడిగా వచ్చాడు, కంసుడు వీళ్ళని చంపాడు. ఎంత కదండి ఇది, షడ్గర్భులు అని చెప్పి. ఇందుకోసం
కృష్ణావతారం ప్రాతిపదిక అయ్యింది అదనమాట. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం.